ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. మధురవాడ 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల వెంకట్రావు మాట్లాడుతూ వారాహి 99 టీవీ ఛానల్ కు ప్రేక్షకులకు 7వ వార్డులో ఉన్న ప్రజలకు భోగి సంక్రాంతి మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే 5వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణ మాట్లాడుతూ వారాహి 99 టీవీ ఛానల్ కి మరియు ప్రేక్షకులకు అలాగే 5వ వార్డు ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖపట్నం భీమిలి నియోజకవర్గ మధురవాడ గ్రామ ప్రజలకు అలాగే 5వ వార్డు టీడీపీ కార్యకర్తలకు మహిళలకు అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ వార్డు 5వ వార్డు టీడీపీ అధ్యక్షుడు నాగోతు వెంకట సత్యనారాయణ. మరి నూతన సంవత్సరం సందర్భంగా భోగి సంక్రాంతి ముక్కనుమ పండగ సందర్భంగా అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ సంక్రాంతి పండగ అంటే ఎంత దీనిగా ఉంటుంది, ఎలా ఉంటుంది. 4 రోజుల పండగ. ఈ 4 రోజుల పండగ కూడా ప్రతి ఇంట్లో కూడా చుట్టాలతో ఆడపిల్లలతో అల్లుళ్ళతో అందరూ కూడా సంక్రాంతి పండగ భోగి పండగ అంతా బాగా చేసుకుంటారని చెప్పేసి, అలాగే మన 7వ వార్డు నుంచి నేను అనే పిల్ల వెంకట్రావు, అలాగే మన పిల్ల మంగమ్మ 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ తరపు నుంచి మేము మాట్లాడతాం. అలాగే పండగ చాలా వైభవంగా సంక్రాంతి చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. 2026 సందర్భంగా దాదాపుగా సంవత్సరం 6 మాసాల్లో మా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చాలా రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా పెద్ద కార్యక్రమాలు దాదాపుగా 20 కోట్ల రూపాయలు వర్కులు జరిగాయి. అలాగే ఇంకా కొన్ని రోడ్లు కొన్ని కాలువలు కూడా మా కూటమి ప్రభుత్వం వల్ల చాలా చంద్రబాబు నాయుడు మాత్రం చాలా మంచి అభివృద్ధి కార్యక్రమంలో మంచి మైండ్ పెట్టి, అలాగే మన భీమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు కూడా మాకు కూడా బాగా సపోర్ట్ చేసి వీళ్ళకి సార్ ఇక్కడ పలానా దగ్గర రోడ్డు ఇలా ప్రాబ్లం ఉంది, డ్రైన్ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా సివిల్ వర్కర్స్ రప్పించి వాళ్ళు డిఈని వీళ్ళందరూ రప్పించి ఇమ్మీడియట్గా వర్క్ చేయండి అని చెప్పేసి మాకు బాగా సహకరిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు అందుకే 93,000 ఓట్ల మెజారిటీ మీద గెలడం జరిగింది. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడడం కూడా జరిగింది. అలాగే భోగి సంక్రాంతి ముక్కనుమ పండుగ అందరూ కూడా పిల్ల తల్లులతో పిల్ల పాపలతో అందరితో కూడా హ్యాపీగా సరదాగా సందడిగా పండగ చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.